కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి చెందింది. నెల రోజుల క్రితం చిరుత కదలికలను స్థానిక రైతు గమనించాడు. తోటి రైతులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. పందుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకొని చిరుత చనిపోయింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఈ రోజు ఉదయం మా తోటలో కాపలాదాడైనటువంటి గద్దే మల్లేష్ పొలాలు నరగడానికి వచ్చి చూసి నాకు ఫోన్ చేసి తెలియపరిచారండి. తెలియపరిస్తే నేను నమ్మక బెల్లపు మహేష్ కుమార్ని మెట్లపల్లిలో ఉంటాను వాస్తవ్యులు. వారికి ఫోన్ చేసి వెళ్ళి నాన్న ఇదేంటో చూడు పులి అంటున్నారు, అది ఎంతవరకు నిజమో అనగానే వారు వచ్చి దగ్గరికి వెళ్ళి చూసి అన్నయ్య నిజమే పులి, చిరుత పులి చనిపోయి ఉంది అని చెప్పారండి. తెలియపరచంగానే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ తెలియపరిచి అలర్ట్ చేసామండి. దీని మీద కొంచెం తగు చర్యలు త్వరగా తీసుకొని ఇంకేమన్నా ఉన్నాయేమో అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సర్వే చేసి ఏమన్నా ఉంటే వాటిని తీసుకెళ్ళి అటవీ ప్రాంతంలో సంరక్షిస్తే బాగుంటుంది అనుకున్నాం. ప్లస్ దీని మీద గ్రామస్తులు కూడా ఆందోళన చేస్తున్నారండి. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక తోటలో ఉచ్చులో చిరుతపులి పడి చనిపోవడం జరిగింది. ఆ విషయం తెలుసుకుని పక్క తోటలో ఉన్న మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ పులి ఈరోజే ఇక్కడికి వచ్చినట్టుగా మేము భావించట్లేదు. గత 28వ తారీఖున నా తోటలో కోళ్ళన్నిటిని ఏదో జంతువు, మరి కుక్కల మందో పిల్లిలో అనుకున్నాను, మరి దాడి చేసి సుమారు 20 పైగా కోళ్ళని చంపేసింది. ఫారెస్ట్ వారు కానీ పోలీసు వారు కానీ ఈ సర్వే నిర్వహించి ఈ ఫారెస్ట్లో ఇంకా ఇటువంటి క్రూరమృగాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి సర్వే చేసి వీటన్నిటిని పట్టుకుని అభయారణ్యాల్లో వదిలి ఈ ఇక్కడున్న గ్రామస్తులకు లేకపోతే ఇక్కడున్న మరి కూలీలకి అందరికీ కూడా రక్షణ కల్పించాలని, భయాందోళన నుంచి వాళ్ళకి రక్షణ కల్పించాలని